ఏడాదిలో ఏం మారింది? మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి, ఈ నినాదానికి నిజంగా న్యాయం చేస్తున్నారా? కాంగ్రెస్ వచ్చింది సరే, ఏడాది కాలంలో తీసుకొచ్చిన మార్పులు ఏంటి? సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిన గ్యారెంటీలన్నీ, సీఎంగా రేవంత్ రెడ్డి మార్కేంటి? తెలంగాణ ప్రజలు ఇచ్చిన మార్కులు ఎన్ని? మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్ళు, యువ వికాసం, చేయూత, ఇందులో పూర్తి స్థాయిలో అమలైనవి ఎన్ని? అమలు కావలసినవి మరిన్ని? 21,000 కోట్ల రైతు రుణమాఫీ దేశంలోనే ఒక చరిత్ర అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది. మరి తెలంగాణ రైతులంతా సంతోషంగానే ఉన్నారా? మహాలక్ష్మి పథకంలో ఒక్క ఉచిత బస్సు ప్రయాణమే అమలు చేస్తున్నారా? ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం, తులం బంగారం ఇచ్చేది ఎప్పుడు? ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి కింద 4,000, జాబ్ క్యాలెండర్, ఈ గ్యారంటీలు పట్టాలెక్కేది ఎప్పుడు? 6 మోసాలు, 66 అబద్ధాలు, ఏడాది పాలన, ఎడతెగని వంచన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ ఎందుకు విమర్శిస్తున్నట్టు? హైడ్రా కూల్చివేతలు, లగచర్ల భూసేకరణ, గురుకులాలు, సంక్షేమ హాస్టల్స్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత తెచ్చిపెట్టాయి? అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో అద్భుతాలు సృష్టించటం అసలు సాధ్యమేనా? రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ తొలి ఏడాదిలో చేసిందేంటి? 6 గ్యారంటీలు అన్నారు. ఒక్కొక్క గ్యారంటీ కింద బయలు వేసో 11 చెప్పిండ్రు. 66 అబద్ధాలని మొన్న మా కిషన్ రెడ్డి గారు 6 గ్యారంటీలు 66 అబద్ధాలని ఒక ఛార్జ్ షీట్ వేసిండ్రు. దీంట్లో ఎంతసేపటికి అధికారంలోకి రావాలా, అధికారం రావడానికి ఎన్ని అబద్ధాలు అని చెప్పొచ్చు అనే దానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఉదాహరణ. మీరు అన్నారు ఇందాక 50,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రు, ప్రభుత్వ గణాంకాలు చెప్పినాయి. ఏ ఒక్కటి కూడా ఈ సంవత్సరంలో ఒక కొత్త రోడ్డు వేసింది లేదు. అంతకుముందు సర్పంచుల కోసం అని చెప్పి సర్పంచుల పోరాటం అన్నారు. ఈరోజు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో వచ్చారు. ఒక్క బిల్లు ఈ సంవత్సరంలో సర్పంచులకు ఇచ్చిన పరిస్థితి లేదు. ఇకపోతే కాంట్రాక్టర్ల సంగతి అయితే ఈరోజు ఏదన్నా వేసి మీరు ఏదైనా పని చేయండి అంటే పని చేసే పరిస్థితిలో లేరు. ఎందుకంటే వీళ్ళు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. ఎంతసేపటికి ఇక్కడ తీసుకుందాం కమిషన్లు, ఎలక్షన్లు ఉంటే పంపించే పరిస్థితి తప్ప నేనొక్కనంటలేదు. నేను మొన్న మహారాష్ట్ర ఎలక్షన్లలో చూసిన, ఆడికి పోతే తెలుగు వాళ్ళు ఎవరైనా ప్రచారం చేస్తే ఓటేయకుండా బంద్ చేసిరారా. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది పరిస్థితి, తెలంగాణలో ఏం జరుగుతూ ఉంది, ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రు. అందుకు ఉదాహరణ మీరు చూడొచ్చు. తెలుగు వాళ్ళు ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ప్రచారం ఎక్కడెక్కడ చేసిండ్రో ఒక్క సీటు గెలవలే. ఎందుకంటే వీళ్ళు చెప్పిన అబద్ధాలు, ఈ అబద్ధాలు అనేవి నిజంగా నిరూపితం అయిపోయినాయి.